ఆలోచనలు రకరకాలు ఉంటాయి. వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఇంకెవరు చెప్పకూడదు. అంటే చెప్తే వైసీపీ నుంచి కూడా బుజ్జగింపులు ఏమైనా ఉంటాయని భయపడ్డారా? బుజ్జగించి ఫోన్ చేశారు, పెద్దలకు అందరు ఫోన్ చేశారు నాకు. నేను ఆల్రెడీ పార్టీకి నేను వాళ్ళకు కూడా తెలుసు, ఒక 7-8 నెలల నుంచి దూరంగానే ఉన్నాను. నేను ఊరికే వెళ్తున్నాను తప్ప యాక్టివ్గా లేను నేను. ఎందుకంటే అక్కడ గౌరవం అనేది రోజు రోజుకి పోతా ఉంది. నేను తయారు చేసిన వాళ్ళు 24 గంటలు నాతో ఉన్నోళ్ళు, నేను జాయిన్ చేసిన వాళ్ళు నా దగ్గర రావడానికి కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్న నీ దగ్గరకు వస్తే పదవులు అడ్డేస్తున్నారన్న, నీ దగ్గరకు వస్తే అక్కడికి ఎందుకు అన్నారన్న, అలాంటి పరిస్థితి రోజుకి వస్తూ ఉంది. నేను ఎందుకు డమ్మీగా ఉండాలి? నేనే చేతగానే ఉన్నా. పనికిరాని యాదవులు ఎమ్మెల్యేలు అయితే నేను ఎందుకు ఊరుకుంటా? నేను చేతగానే ఉన్నా. రాజకీయాల్లో అంత డమ్మీగా ఉండాల్సి వస్తే నేను రాజకీయాలు మానేస్తా, కానీ అంతే అలాగెందుకు ఉంటాను నేను. నేను ప్రజాక్షేత్రం తెలుసుకోవాలి అనుకున్నా, తెలుసుకోవాలని డిసైడ్ అయ్యా. డమ్మీగా ఉండాల్సిన అవసరం నాకేంటి సార్? మీరు 13 ఏళ్ళ నుంచి నేను వైసీపీ పార్టీ జెండా మోసాను, అన్ని ఖర్చులు నేనే పెట్టుకున్నాను, ఎవ్రీ కార్యక్రమం అంతా ప్రతి కార్యక్రమం చేస్తున్నా. అదే మీరు ఛాలెంజ్ చేస్తున్నా, ఆ పార్టీ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నా. ఒక జెండా తీసుకున్నట్టు ప్రూవ్ చేయమనండి. ఒక జెండా, డబ్బులు పక్కన పెట్టండి, పార్టీ పనులు పక్కన పెట్టండి, జెండా డబ్బులు దాకా ఎందుకు? ఒక జెండా. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నేను తాగుంటే 2-3 టీలు తాగుంటా ఆయనతో పాటు, అంతే తప్ప ఒక్క జెండా కూడా నేను తీసుకోవాలి. ఈరోజు జగన్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు సర్వస్వం ఓకే, నేను పార్టీకి, ఆయనకు తెలుసు, ఆయన ఆత్మకు తెలుసు, నేను కొన్ని మాట్లాడకూడదు. ఆయన ఆత్మకు తెలుసు, ఆయనకు తెలుసు నేను ఏం చేశాను, ఆయన నాకేం చేయడం ఆయనకు తెలుసు. సో అలాంటి డిస్కషన్ ఆయన మీద కొన్ని అందరిలాగా నోటికే వేస్తా నాయకుడిని అని బయటకు రావాల్సిన అవసరం నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్? ఎందుకంటే రిలేషన్ హ్యాపీగా కాదు సార్, నేను విన్నది ఏంటంటే వైజాగ్ ఆయన వచ్చేటప్పుడు మీ ఇంటికి కూడా వచ్చేవారని విన్నాను. 6 సార్లు వచ్చాడు, 5 సార్లు ఇదే బెడ్రూమ్ లో పడుకున్నాడు సార్. ఓకే, నాకు ఏ ప్రాబ్లం, ఇదే ఇంటికి వచ్చారండి, ఏ ఇల్లు ఇదే. నా రెండు బర్త్డేలకు కూడా ఇక్కడ కేక్ కట్ చేశాడు సార్. నాకు అంత అభిమానం కాబట్టే 6 సంవత్సరాల నా ప్రయాణం నిద్రలేని రాత్రులు గడిపేటువంటి పొలిటికల్ డేస్ చూశాను నేను. నిద్ర కూడా అన్ని అవమానాలు పొందాను. నేను పడిన అవమానాలు ఈ పార్టీలు ఎవరు పడి ఉండరు. అంటే అవమానాలు పెట్టింది ఎవరు సార్? అసలు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు. నా వెనకున్న వ్యక్తుల్ని పెంచుతా ఉన్నారు, నన్ను తగ్గిస్తా ఉన్నారు. అంటే జగన్ గారికి తెలియకుండా జరిగిందండి ఇది? జగన్ గారికి వీళ్ళు కారణాలు ఏమైనా కావచ్చు, తెలియకుండా జరగడానికి ఛాన్సే లేదు. ఓకే, వెనకాల మాట్లాడడం వల్ల, లేకపోతే ఆయన సీఎం అయ్యాడు కదండి, గ్రౌండ్ లెవెల్ చూసుకునే పరిస్థితి లేదు. కొంతమంది పెద్ద మనుషులు మాట విన్నాడు, ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం అంతే తప్ప నేను పడిన బాధలు ఈ పార్టీలో బహుశా ఎవ్వరు పడరు. మానసికంగా రాజకీయ ఆత్మహత్య అంటారు చూసావా, ఆత్మహత్య అంటారు. రాజకీయంగా చంపేశారు. మామూలు ఆత్మ, ఒక రకమైన ఆత్మ కాదు, ఎన్ని రకాలుగా. తెలుగుదేశం పార్టీ అధికారంలో చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఈ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరకం కంట. ఓకే, వ్యాపారాలు బంద్, క్వారీలు బంద్. అదేంటండి మీ పార్టీలో మీకు ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా? అదే చెప్తున్నా మీకు, అంత దుర్మార్గంగా ఇక్కడ ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితి. ఓకే, మీకు ఒక విషయం చెప్తానండి. ఒక క్వారీ నేను మా ఫ్రెండ్ రన్ చేసుకుంటా ఉన్నాం. ఒక సిచ్యువేషన్ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. చెప్పండి సార్. ఇది అనుకోకుండా ఎవరో ఏదో కంప్లైంట్ ఏదో సంథింగ్ ఏదో చేస్తే వెళ్ళి ఫైన్ వేశారు. అది నేను ఆ కార్ రన్ చేసుకుంటున్నాను, నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ అలాగే ఇక్కడ కొంత చేసుకుంటున్నాను. ఇలాగా కారణాలేమో మొత్తానికి దానికి ఆపేశారు అని చెప్పేసి జగన్మోహన్ గారికి చెప్పడం 10 సార్లు చెప్పారు అనమాట. 20 సార్లు కలిశారు ధనంజయ రెడ్డి గారిని. 3 నెలల తర్వాత 3 నెలలకు బిల్స్ ఇప్పించారు. పెనాల్టీ దేనికి వేస్తారండి? ఎవరైనా బిల్స్ తీసుకోకపోతే పెనాల్టీ, మేము ఎక్కువ బిల్స్ తీసుకున్నామంట. పెనాల్టీకి ఎవరన్నా బిల్స్ తీసుకోకపోతే పెనాల్టీ వేస్తారు. సపోజ్ 1,00,000 టన్ను అనుకోండి, 1,00,000 టన్ను ప్లస్ ఇంకొక 500 ఎంతో ఎక్స్ట్రా బిల్ తీసుకున్నాం, గవర్నమెంట్కి ఎక్స్ట్రా డబ్బులు కట్టాం, అది కూడా నేరం అంట. దానికి పెనాల్టీ అయితే పెద్దిరెడ్డి గారి దగ్గరికి 100 సార్లు వెళ్ళుంటామండి, ఆయన కొడుకు దగ్గరికి ఒక 10 సార్లు వెళ్ళుంటాం. ఢిల్లీ కూడా వీళ్ళు కలిసారండి. వాళ్ళు తప్ప ఇంకొకరు బతకడం ఎవరికి ఇష్టం లేదండి అక్కడ. వాళ్ళే ఆయనే రాచరికం చూసావా?
ఆయన ఏదో దేవుడు ఉంటాడు చూసి, ఆయన ఎలా గెలుస్తున్నాడో కానీ ఆ చిత్తూరుపల్లి ఎందుకు గెలిపిస్తున్నాడో తెలియదు కానీ దేవుడు ఉంటాడు చూసి, దేవుడైనా సరే ఒక నిమిషం వెంకటేశ్వర స్వామి దగ్గర దండం పెట్టుకోవడానికి 2 నిమిషాలు టైం ఇస్తున్నారు. అబ్బాబ్బా ఆయన పోజ్ చూస్తే మరి ఆ ప్రజలు మరి ఇంకా అర్థం చేసుకోవాలి. అంటే కలవడం కుదరలేదండి పెద్దిరెడ్డి గారిని? అసలు ఆయన మాట్లాడి అంటే వెళ్తూ ఉంటాడు ఆయన ఏంటి ఎవరికి అర్థం అవ్వదు. నా రాజకీయ జీవితం చూసిన వరస్ట్ ఫెయిల్ ఆయన, వరస్ట్ ఫెయిల్. ఆయన తప్ప ఇంకొకటి బతకడు ఆయనకి ఇష్టం లేదు. యాక్టింగ్ అంతా పిఏ చెప్తా అంటాడు, మళ్ళీ కొడుకు చెప్పాడు, నాన్న చెప్పా అంటాడు, అంతా అది ఇంకా అక్కడ తిరుగుతూ ఉంటాడు చక్రం. 6 నెలలు హింసపడ్డాం ఆ క్వారీ నుంచి. అరే బాబు నేనుంటే నీకు ఇలా ఉండదు, వదిలేరు నువ్వు కూడా. నేనే వదిలేసి ఆ వ్యాపారం క్లోజ్ చేశాను. 6 నెలలు ఎందుకు క్లోజ్ చేశాను, బిజినెస్ మానేశాను, క్రషర్ కూడా వదిలేశాను, అసలు వ్యాపారాలు మానేశాను, పూర్తిగా బయటకు వచ్చాను. మరి ఇలాంటి ఇబ్బందులు పడ్డామని చెప్పి విజయసాయి రెడ్డి గారు లేకపోతే జగన్ గారు సజ్జల గారు ఎవరికైనా చెప్పడం? విజయసాయి రెడ్డి గారికి తెలుసు. విజయసాయి రెడ్డి గారు కూడా 5 సార్లు ఫోన్ చేశాడు ఆ మంత్రికి. చేపించాడు, సార్ మీరు ఇన్ఛార్జిగా చెప్పండి, ఎన్నిసార్లు చెప్తాను అంతే, ఆయన మరి అలాగ ఎందుకు చేస్తున్నాడు అన్న ఆయన కూడా చెప్పాడు. ఆయన చెప్పాడు, వాళ్ళ కొడుకు చెప్పాడు, ఆయనకి చెప్పాడు, ఎంతమంది చెప్పాడు. చెప్పినా ఇంకా ఆయన అంతే, ఆయన ఒకటే బతకాల. ఇంక ఈ రాష్ట్రంలో ఎవరు బతకూడదు, అన్ని క్వారీలు మైన్స్ మినిస్టర్ అన్నీ ఆయనకే కావాలా. ఇంకా అన్నీ కొడుకు ఒకటి చూసుకుంటాడు, తండ్రి ఒకటి చూసుకుంటాడు. ఇంక ఈ రాష్ట్రంలో అందరూ చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళిద్దరు బతికితే చాలు. మీరు పార్టీ మారిన తర్వాత, ఎందుకంటే జగన్ గారు ఇక్కడికి 6 times మీ ఇంటికి వచ్చారు, ఇదే బెడ్రూమ్లో ఉన్నారు, ఆయన నిద్రించారు, నా 2 బర్త్డే పార్టీలకు కూడా వచ్చారని అన్నారు కదండి. పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి డైరెక్ట్గా మీకు ఏమైనా ఫోన్ ఏమైనా వచ్చిందా సార్? పెద్దలు ఫోన్ చేశారండి, ఫోన్ చేశారు కానీ ఇంకా నేను డిసైడ్ అయిన తర్వాత. అంటే పెద్దలు అంటే ఎవరు సార్? సాయి రెడ్డి గారా? చాలా అందరూ, సుబ్బారెడ్డి గారా? అందరూ ఫోన్ చేశారు. ఇంకా నేను డిసైడ్ అయిన తర్వాత నేను ఎక్కువ రోజులు నాంచను. నేను అబద్ధాలు చెప్పను, ఎక్కువ రోజులు నాంచను. అయితే అవుతుంది, లేకపోతే లేదు, తెలిసేస్తాను. 3 daysలో తెలిసేస్తాను సార్. అలాగే అందరూ చాలా రోజులు అందరూ రకరకాల పొక్కాళ్ళు, తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నా కూడా అటు వెళ్తున్నా, అన్ని అబద్ధాలు. 3 రోజులు 3 రోజులే డిసైడ్ అయ్యా. ఒకరోజు మెంటల్గా ప్రిపేర్ అయ్యా, ఈంది రోజుకి ఇలాగా ఎందుకు ఇంత దిగజారిపోవాలి, నేను ఎందుకు, ఎంత ఇష్టం ఉన్నా కూడా నాయకుడి మీద నా జీవితం ఎందుకు దిగజారిపోవాలి, రోజుకి ఎందుకు ఇలా కావాలి, కారణం ఏంటి? జెండా పట్టుకున్న వాళ్ళని ఆయన ఎత్తునెక్కించుకుంటూ ఆయనే దేవుడు అనుకున్న నాలాంటి వాళ్ళు నేను తొక్కి పెడుతుంటే ఎన్ని రోజులు అవమానం భరాయిస్తాం, ఎన్ని రోజులు ఈ కష్టాలు భరాయిస్తాం, ఇంకా వద్దు అని డిసైడ్ అయ్యి. సో అంటే ఎమ్మెల్సీ చేసిన తర్వాత మీకు మంత్రి పదవి ఇవ్వలేదనే? మంత్రి పదవి ఇవ్వలేదనే. ఎమ్మెల్సీ అండి దేనికి పనికి వచ్చిందండి? ఒక గుడికి కాంపౌండర్ పెట్టుకొని పనికి రాలేదండి. నన్ను నమ్ముకొని ఓట్లు వేసిన ప్రజలు చిన్నవాళ్ళు ఒక గుడికి డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవన్నారండి. కాంపౌండ్ వారికి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దగ్గర ఇది నాకు సంబంధం లేదన్నాడండి. జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్తే డబ్బులు లేవన్నాడండి. దేనికి పనికి వచ్చిందండి? దేనికోసం ప్రజలు గెలిపిస్తారు? ఇంత అసంబద్ధంగా దేనికండి బతకడం? రాజకీయాలు దేనికండి? మాకు ప్రజాసేవ చేద్దానికి వచ్చేదానికి ప్రజల సొమ్ము ₹1 ప్రజలకు ఖర్చు పెట్టలేనప్పుడు దేనికండి సార్? మరి ఎందుకు అంత మీరు కాదు, ఇప్పుడు మీరే అన్నారు లెటర్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రూఫ్లు ఉన్నాయండి. నేను పెట్టిన లెటర్లు ఎన్నిసార్లు పెట్టాము చెప్పుకోలేము, ప్రజల దగ్గర చీప్ అయిపోతాం, లోకం అయిపోతాం. చెప్పుకోలేక ఎన్ని కష్టాలు పడ్డా ఆత్మకు తెలుసు. ఉద్యోగం వేయలేదు అంటున్నాడు ఒకరు వచ్చి, ఒక అబ్బాయి, ఎవరు వేయలేదు, ఎవరికి చెప్పుకుంటారు బాధలు? ఇప్పుడు మీరు మమ్మల్ని పడుచుకుని ఉంటే కదా అక్కడ, పడుచుకొని ఉంటే వేయలేదన్నా, అలాగని అలా చెప్పగలవా? అంటే ఎమ్మెల్సీ పదవి ఎలాంటి వాల్యూ లేదని ఇప్పుడు అన్నారు కదండి మీ విషయంలో. అంటే తొక్కలో ఎమ్మెల్సీ అని అన్నారు, అనకూడదు కాబట్టి సార్ నా ఉద్దేశం రాదు. అదే మరి ఎమ్మెల్సీకి ఎందుకు రిజైన్ చేయలేదు మీరు? నేను చెప్తున్నా, నేను రిజైన్ చేశా. నేను రిజైన్ లెటర్ పట్టుకెళ్ళి మా నాయకు జాయిన్ అవుతున్న నా దగ్గర వెళ్తే, నువ్వు చెయ్యొద్దు, వాళ్ళందరూ చేస్తే నువ్వు చెయ్యి. ఎందుకు చెయ్యాలి? జనసేన తీసుకున్నాడా, టీడీపీని చేయించి తీసుకున్నాడా? నీతి గురించి ఆయన మాట్లాడేది, నువ్వెందుకు నీతిగా ఉండాలి? ఎవరన్నారు సార్ ఇది? మీ నాయకులే. జనసేన నాయకులు అన్నారా? మా నాయకులే, ఎందుకు పేర్లు అన్నారు. అలా నాకు ఇష్టం లేదన్నా, నువ్వు నాకు కామ్ ఉండు, ఏం జరుగుతుంది చూద్దాం అన్నారు.
ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు బయట చాలామంది చెప్పుకునేది ఏంటంటే, అంటే అభిమానులు చెప్పుకునేది ఏంటంటే, జనసేన అభిమానులు పర్టికులర్గా, మా జనసేన పార్టీ విలువల పరంగా లేకపోతే ఐడియాలజీ పరంగా డిఫరెంట్గా ఉంటుంది. కాదు, వైసీపీ లాంటి పార్టీ కాదు, మాది డిఫరెంట్ పార్టీ అంటూ ఉంటారు. అలాంటి దాంట్లోకి మీరు వైసీపీ ఎమ్మెల్సీ అనే కిరీటాన్ని పెట్టుకొని వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది రాజీనామా చేసి ఇందులోకి వస్తే బాగుంటుందని మీకు చెప్పిన సందర్భాలు దాఖలాలు ఏం లేవండి? చెప్తే ఒక సెకండ్ చేసేస్తాను, 1 minute చేసేస్తాను. ఓకే, నాయకుడు చెప్తే 1 minute, 1 second. నాయకుడు చెప్పకపోయినా కూడా చేస్తానన్నారు, మీ వాళ్ళు వద్దన్నారు అన్నారు కదండి మీరు. చెప్తున్నా మీకు అదే కదా ఇప్పుడు చెప్పింది. సో జనసేన పార్టీ ఐడియాలజీ ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు? వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తే చాలా మంచిది నాకు. ఓకే, వాళ్ళతో చేయించుకుందామని. వైసీపీ వాళ్ళు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలి. ఏంటి సార్ ఇందులో స్ట్రాటజీ ఏమైనా ఉందండి? నీతివంతులు కదా, మేము నీతి తప్పిన కాబట్టి మనం సస్పెండ్ చేసాం. ఆ నీతివంతులు తీసుకున్న వాళ్ళు కూడా చేశారు అనుకో, ప్రజలు చూస్తుంటారు కదా. సో మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తే మీకు ఒక ఆయుధం ఇచ్చినట్టు ఉంటుంది. సో ఆ ఆయుధంతో వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు అన్నది. నీతివంతులు కదా, ఆ నీతి చూపించారు కదా మనం. ఓకే, ఆ నీతివంతులు చూడు, మేము పార్టీ మారం చేశారు, అబ్బా ఎంత బుద్ధివంతులు, పార్టీ మారణాలను ఎంత దగ్గర తీసుకున్నారు, అబ్బాబ్బా మాట దప్పం మడం దప్పం నీతి దప్పం ఈ కబుర్లు ఆడుతూ ఉంటారు కదా. ఆ కబుర్లకు ఒక ఆన్సర్ ఉంటుంది కదా. ప్రజలు ఒకప్పుడు ఏదో గమనించేవాళ్ళు కాదు, ఇప్పుడు అన్నీ గమనిస్తుంటారు. దెబ్బకి దెబ్బ, చర్యకి చర్య, ప్రతిదీ అనిపించాల్సిందే, ఎటువంటి డౌట్ లేదు. అందరు గమనిస్తూ ఉన్నారు, టీవీలు చూస్తుంటారు, సోషల్ మీడియా యాక్టివ్ ఉంది. మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు, మమ్మల్ని ఎందుకు డిస్క్వాలిఫై చేశారు, వాళ్ళని ఎందుకు చేయలేదు? జనం పిచ్చోలా, పబ్లిక్ అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? పబ్లిక్ ని తక్కువ అంచనా వేసే వాళ్ళు ఆలోచన లేని వాళ్ళకి ఎలక్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత మాడుకుందాం. ఎన్నెళ్ళు 90 days పట్టండి, రిజల్ట్ వస్తుంది. ఓకే, రిజల్ట్ చూడండి సార్. రిజల్ట్ వస్తుంది అంటున్నారు కదండి, రిజల్ట్ ఎలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? కాదు, మీ ఆలోచన ఎంతవరకు, ఎలా వచ్చాయండి? 30 seats వస్తాయి, రాసి పెట్టుకోండి. 30 seats ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, దాడితే అప్పుడు మాట్లాడదాం. 30 దాటదా అంటున్నారు? దాడితే మాట్లాడదాం అన్నాగా. మరి ఎంపీ సీట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంది సార్? క్యాండిడేట్లు ఎక్కడ ఉన్నారు? ఎంపీ క్యాండిడేట్లు లేరంటారా? ఎత్తుకుంటున్నారు సార్. వాళ్ళు ఏంచి అసలు బీజేపీ జనసేనకి ఎంపీ క్యాండిడేట్లు లేవని వాళ్ళు అంటారు. సారీ, టీడీపీ జనసేనకి లేరని వాళ్ళు అంటారు. వాళ్ళు అనుకుంటున్నారు. పెట్టండి మన క్యాండిడేట్లు అందరూ పెట్టమనండి. సో వైసీపీకి అక్కడ నుంచి ఇక్కడ నుంచి మీరు ఒక ఉదాహరణ చెప్తారు. ఓకే, పాయకరావుపేట ఎవరిని వేశారు? ఎవరిని వేశారు సార్? ఎవరిని వేశారు? కంబాల జోగులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఓకే, ఎక్కడైనా ఈస్ట్ అయినండి ఆయన? పాలకొండ రాజాం శ్రీకాకుళం రాజాం నుంచి తీసుకొచ్చి అక్కడ పాయకరావుపేట పెట్టారు. మరి అక్కడే ఉంచొచ్చుగా. అద్భుతమైన పరిపాలన, కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు. అది గెలవాలనే స్ట్రాటజీ ఎందుకు అనుకోకూడదు? అద్భుతమైన పరిపాలన ఉంటే గెలవడం ఎక్కడైనా గెలుస్తారు అంటే. అద్భుతమైన పరిపాలన ఉంటే Sun, celebrating 20 years of excellence in education. Come join us.